విజువల్ అంగన్వాడీ సమస్యలపైన ఏదైతే ఫోటో క్యాప్చర్ రద్దు చేయాలని, ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేసి అంగన్వాడీ టీచర్లకి అప్పచెప్పాలనేది, ఆన్లైన్ విధానం రద్దు చేయాలి అనేది, ఆన్లైన్ వల్ల అనేక మంది అంగన్వాడీ టీచర్లకు బీపీలు షుగర్లు రావడం వల్ల పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ ఆన్లైన్ సమస్యల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో, సిటీలలో ఇవాళ నెట్వర్క్ రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఆన్లైన్ విధానం ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి, లేదు అనుకుంటే ఏదైతే ఫోన్లకు సంబంధించింది మంచి క్వాలిటీ అయిన ల్యాప్టాప్లను ఇవ్వాలి అనేదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, దాంతోపాటు రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్లకు, అదేవిధంగా ఆయాలకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో వెంటనే అమలు చేయాలని ఈ డిమాండ్ల పైన ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు, చర్చ పెట్టలేదు. అక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే దాంట్లో వైఫల్యాలు చెందినాయి, విఫలమైనాయి. కనీసం సమస్యలను పరిష్కారం చేయకుండా ఇవాళ అధికారుల వేధింపులు పెరిగినాయి, పని భారం పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవాళ సెంటర్లలో కూర్చొని ఒకవేళ ఫోటో క్యాప్చర్ సరిగ్గా రాకుంటే గంట 2 గంటలు ఇవాళ అనేక ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే ప్రీ ప్రైమరీ స్కూల్ తీసుకొచ్చిందో ఈ గవర్నమెంట్కి సంబంధించింది, ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళ వల్ల పిల్లలకు అక్కడక్కడ చిన్న పిల్లలకు 2 సంవత్సరం 3 సంవత్సరాల పిల్లలకు కూడా ప్రైవేట్లో గవర్నమెంట్లో తీసుకుపోతా ఉన్నారు. అది సరైనది కాదు. 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఏదైతే అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ప్రకటన చేయాలి అన్నదే మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయకుంటే సెప్టెంబర్ 15వ తారీఖు నాడు మంత్రుల ఇళ్ల ముంగట ధర్నాలను అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొని జయప్రదం చేయాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీల సమస్యలను పరిష్కారం చేయకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాల గురించి చర్చించాలి. ఇవాళ ఏదైతే ధరలు విపరీతంగా పెరిగినాయి, ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. ఇవాళ జీతాలు పెంచకుండా, వేతనాలు పెంచకుండా కనీస పరిభారం విపరీతంగా పెంచుతూ ఉన్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేయకుంటే జిల్లా వ్యాప్తంగా ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను.